అన్నదాతలకు ఒక ముఖ్యమైన శుభవార్త వచ్చింది. రూ. 4,000 మరియు రూ. 2,000 పేమెంట్ ఇంకా రాని రైతులకు ఇప్పుడు పెద్ద ఊరట లభించే అవకాశం కనిపిస్తోంది. చాలామంది రైతులు గత కొన్ని నెలలుగా డబ్బులు ఎప్పుడు వస్తాయా అని ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు అందరికీ ఆశ కలిగించే కొత్త సమాచారం బయటకు వచ్చింది. రైతులకు అందే అన్నదాత సుఖీభావ్ పథకం మరియు ప్రధానమంత్రి కిసాన్ పథకం గురించి తాజాగా ఒక ముఖ్యమైన సమాచారం వచ్చింది. కొన్ని జిల్లాల్లో పేమెంట్లు ఆలస్యం కావడం వల్ల వేలాది మంది రైతులకు రూ. 4,000 మరియు రూ. 2,000 ఇంకా జమ కాలేదు. ఈ విషయంపై అధికారులు సమీక్ష నిర్వహించినట్టు సమాచారం వస్తోంది. ప్రస్తుతం పెండింగ్లో ఉన్న పేమెంట్లను త్వరగా విడుదల చేయడానికి చర్యలు ప్రారంభమయ్యాయని తెలుస్తోంది. రైతుల బ్యాంక్ ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ అయ్యేలా ప్రక్రియ కొనసాగుతోంది. ముఖ్యంగా అర్హత ఉన్న రైతుల వివరాలను మరోసారి పరిశీలిస్తున్నారు. భూమి వివరాలు, బ్యాంక్ ఖాతా వివరాలు మరియు ఆధార్ అనుసంధానం సరిగ్గా ఉన్నవారికి డబ్బులు త్వరలో జమ అవుతాయని అధికారులు చెబుతున్నారు. ఇంకా కొన్ని రైతుల ఖాతాల్లో డబ్బులు రాకపోవడానికి ప్రధాన కారణం వివరాల్లో పొరపాట్లు ఉండటం, బ్యాంక్ ఖాతా సంఖ్య తప్పుగా ఉండటం లేదా ఆధార్ అనుసంధానం పూర్తి కాకపోవడం వంటి కారణాల వల్ల పేమెంట్లు నిలిచిపోయాయి. అలాంటి రైతులు వెంటనే తమ గ్రామ సచివాలయం లేదా వ్యవసాయ కార్యాలయాన్ని సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రస్తుతం అధికారులు పెండింగ్లో ఉన్న రైతుల జాబితాను సరిచూసి త్వరలోనే పేమెంట్లు విడుదల చేయడానికి ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కసారి వివరాలు సరిచేయబడితే రూ. 4,000 మరియు రూ. 2,000 ఒకేసారి రైతుల ఖాతాల్లో జమ అయ్యే అవకాశం ఉంది. ఈ సమాచారం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న రైతులకు చాలా ముఖ్యమైనది. ఇప్పటికే పేమెంట్ పొందిన రైతులు కూడా తమ వివరాలు సరిగా ఉన్నాయో లేదో ఒక్కసారి పరిశీలించడం మంచిది. తద్వారా భవిష్యత్తులో వచ్చే పేమెంట్లలో ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటుంది. రైతులు తమ ఆధార్, బ్యాంక్ ఖాతా మరియు భూమి వివరాలు సరిగా ఉన్నాయో లేదో ఒక్కసారి తప్పక చెక్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అలా చేస్తే పెండింగ్లో ఉన్న పేమెంట్లు త్వరగా జమ అయ్యే అవకాశం ఉంటుంది. రైతులకు సంబంధించిన ఇలాంటి తాజా సమాచారం తెలుసుకోవాలంటే మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట గుర్తును నొక్కండి. కొత్త సమాచారం వచ్చిన వెంటనే మీకు తెలియజేస్తాం.